జహీరాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో ఘనంగా పాలాభిషేకం. ఆర్టీసీ సమ్మె విరమణ చర్చల సఫలం సందర్భంగా జహీరాబాద్ డిపో కార్మికులు టపాసులు కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందులో భాగంగా కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించారు. మేనేజ్మెంట్ కు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మేము కూడా మాకిచ్చిన ఈ హామీల ప్రకారం మాకిచ్చిన ఏదైతే మా యొక్క సమస్యలు ఉన్నాయో సాల్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి మాకు ఇచ్చినందుకు మేము కూడా మా సంస్థను కాపాడుకోవడానికి మళ్ళీ మా శ్రమను కూడా ఇంకా మేము ఎక్కువ పునరుద్ధరించి మేము డ్యూటీలు కూడా మంచిగా చేసి మరి ఈ ప్రజాప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అనివార్యంలో కొన్ని ఏదో సంఘటనలు జరిగి ఉంటాయి. మరి ముందుగా మా శంకర్ గౌడ్ అన్నకు ఆయన మనశ్శాంతి ఆయన యొక్క ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆయన కుటుంబానికి కూడా మా జహీరాబాద్ డిపో కార్మికులందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చనిపోవడం వల్ల ఈరోజు టీఆర్సీ అనేది కానీ ఈ సమస్యలు అనేవి తొందర రావడం జరిగింది. ఈరోజు మేము తరతరాలుగా మేము బ్రతుకున్నంత కాలం కూడా శంకర్ గౌడ్ అన్నగారికి మేము గుర్తుపెట్టుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి స్థానికంగా కూడా కార్మికులందరూ కూడా ఈ సమ్మెకు కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులున్నా ఎంతో మనస్పార్థలు ఉన్నా అందరం కలిసికట్టుగా సమ్మెను 3 రోజులు గట్టిగా నిలబడి మన జహీరాబాద్ డిపోలో చేసినందుకు పేరున కార్మికులకు అందరికీ జేఏసీ తరఫు నుంచి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జేఏసీ 22వ తారీఖు నాడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్థానిక జహీరాబాద్ డిపోలో కూడా మేము కూడా ఆర్టీసీ సమ్మెలకు వెళ్ళడం జరిగింది. మరి 22వ తారీఖు అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ పెట్టి 3 రోజులు రోడ్ల మీద ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీస్ వ్యవస్థను మోహరించినా మేము 3 రోజులు ఎక్కడ కూడా తగ్గకుండా మా సమస్యల సాధనకై మేము పోరాటం చేయడం జరిగింది. మా సెంట్రల్ అధినాయకత్వం జేఏసీ మరి నిన్న రాత్రి సుమారుగా 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించి మా ప్రధానమైన డిమాండ్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటిపైన కూడా క్లారిటీ తేవడం జరిగింది. మరి ఈరోజు సంతోషకరమైనది ఏంటంటే మా జేఏసీ నాయకులు 12-13 గంటలు చర్చలు జరిపి పీఆర్సీ 11% మరి ప్రభుత్వంలో విలీనం చేయడము, మరి యూనియన్లు పునరుద్ధరించడము, ఇంకా రకరకాల సమస్యల పైన కూడా మాకు 100% కాకుండా ఎంతలో కొంత మాకు ప్రజాప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా మేనేజ్మెంట్ మా ఎండి గారికి, నాగిరెడ్డి గారికి, మరి ఇతరులు అందరికీ కూడా మేము మా ఆర్టీసీ జేఏసీ స్థానికంగా జహీరాబాద్ డిపో తరఫు నుంచి అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా సమస్యలు తీర్చినందుకు మా సంస్థను కూడా మేము అభివృద్ధిలోకి తేవడానికి, సంస్థను కాపాడడానికి, కార్మికుల బాగోగులకు కూడా ఈరోజు యూనియన్స్ వస్తే ముందు ఫ్యూచర్లో మరి కార్మికులకు కూడా ఇన్ని రోజులు వాక్ స్వాతంత్రం అనేది లేకుండే, మాకు అడిగే హక్కులు లేకుండే, ఈరోజు హక్కులు రావడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి హక్కులను కూడా మళ్ళీ మేము తీసుకోవడం జరిగింది. గత ఆర్టీసీ 1932 నుంచి పుట్టినప్పటి నుండి కూడా ప్రభుత్వంలో విలీనం అని కొన్ని దశాబ్దాలుగా ఎన్నోసార్లు ఈ డిమాండ్స్ పెట్టాం. ఏ ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేదు. మరి ఈరోజు జూన్ 2 నుంచి కొత్తగా కమిటేసి మరి ఒక 5-6 నెలల్లో మాకు ప్రభుత్వం విలీనం కూడా జరగబోతోంది. మేము కూడా ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్, వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా అయితే జీతాలు తీసుకుంటారో అదేవిధంగా మేము కూడా ప్రభుత్వం విలీనం తర్వాత మేము కూడా అలాంటి జీతాలు తీసుకుంటాం. మేము మా భార్య పిల్లలందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.